వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షుడు వట్టెం మనోహర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ అన్యాయంతో రాజీ పడటం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టే అన్నారు నేతాజీ. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? నేతాజీ ప్రతిరూపాలై పోరాడాలి. ఇలాంటి అభ్యుదయ భావాలతో యువతరానికి చిరస్మరణీయ స్ఫూర్తిని అందించిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ దేశం కోసం దేశ సైనికుడిగా పనిచేసిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పట్టణంలో పార్కుల్లో లేదా ఇతర ప్రభుత్వ స్థలాల్లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత దేశ జాతి ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 128వ జయంతి కార్యక్రమాన్ని జగ్గైపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన గురించి ఆయన చేసిన సేవలు, భారతదేశానికి ఆయన నేతాజీగా పేరు పొందడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మరి రాష్ట్ర చేనేత విభాగం ఉపాధ్యక్షులు మన పెంటి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నమస్కారం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని జగ్గైపేట పట్టణ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మనోహర్ గారి నేతృత్వంలో జరగడం చాలా అభినందనీయం. అలాగే మరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గౌరవనీయులు తన్నీరు నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పార్టీ కార్యాలయంలో మిత్రులందరూ పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మరి సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వతంత్ర సంగ్రామంలో ఆయన తీరు విప్లవాత్మకమైనటువంటి మార్పులు, గాంధీ గారికను ఈయనకి మధ్య అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో ఆయన శాంతియుతమైనటువంటి పోరాటం చేయాలంటే ఈయన సాయుధ పోరాటం తీసుకుపోవాలి, అప్పుడే మనకి స్వతంత్రం వస్తుంది అనేటటువంటి నినాదాన్ని ఆయన సుభాష్ చంద్రబోస్ గారు మేదేసుకోవటం, అదే కోవతోటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాలు ఆయన నెగ్గిన ఎన్నికైనా కూడా ఆ రోజు గాంధీ గారికి ఈయనకు వచ్చినటువంటి విభేదాల మీద ఆయన జాతీయ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పార్టీని స్థాపించి ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి సంస్థ ద్వారా దేశాలు తిరిగి రష్యా, జపాన్, జర్మనీలో కూడా ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేసి సింగపూర్లో కూడా ఒక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు. భారతదేశ స్వతంత్రంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టినటువంటి నేత. మరి ఈనాటి యువతకి ఆయన మరి ఆదర్శప్రాయణుడు. మరి ఆయన యొక్క త్యాగాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి సేవానివృత్తి కూడా ఏదైనా మున్సిపల్ స్థలంలో, పార్కులలో కానివ్వండి, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో మరి దేశ కోసం ప్రాణాలు అమరుడై దేశ సైనికులకి ఆదర్శంగా నిలిచి భావితరాలకు దేశభక్తిని పెంపొందించినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని జగ్గైపేట పట్టణంలో ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని, జగ్గైపేట పురపాలక సంఘాన్ని మేము కూడా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటు విషయంలో కౌన్సిల్లో కానివ్వండి, ఏదైనా ప్రతిపాదనలో కానీ మా వంతుగా మేము కృషి చేసి యువతకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి నేతాజీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేసుకు జై హింద్ సుభాష్ చంద్రబోస్ గారు, జై హింద్ సుభాష్ చంద్రబోస్ గారు, జై హింద్ సుభాష్ చంద్రబోస్ గారు.